ఆ మీడియా సమావేశాల్లో గంట 2 గంటలు మాట్లాడటం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగేదేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేద్దామన్న ఆలోచన ఉంటే తక్షణం అసెంబ్లీకి రమ్మని, అసెంబ్లీకి రాకుండా పారిపోయి మీడియా సమావేశాల్లో మాడుకుంటే మీ సమస్య ఎలా పరిష్కారం? మీడియా సంస్థలు ఏమన్నా సమస్యలను పరిష్కరిస్తాయా? మీడియా కూడా సమస్యలు ఎలుగెత్తి చాటుతుంది. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటుంది, లేదా పార్టీకి ప్రజలకి వారధిగా ఉంటుంది, పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉంటుంది తప్ప విట్నెస్గా ఉంటారు తప్ప మీరు సమస్యలను పరిష్కరించలేరు కదా. మీరు మీడియా చేసే పనే నేను కూడా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఈ రాష్ట్ర శాసనసభకి సభానాయకుడిగా 5 ఏళ్ళు పనిచేసి, ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని, శాసనసభని, రాజ్యాంగాన్ని అవమానించడంలో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని ఆశిస్తున్నా. అలాగే రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు, ఏమాత్రం సందేహం లేదు. మీరు మానేస్తే లోక్సభకు కూడా మానేయాలి. ఆ ద్వంద్వ నీతి దేనికి భయపడి మీరు లోక్సభకి వెళ్తున్నారు? దేనికి రాజ్యసభలో ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నారా? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీకు మైక్ ఎవరు అంటారు? మీరు అలా వచ్చే ఒకరోజన్నా మీకు ప్రమాణ స్వీకారం చేస్తాకు వచ్చినప్పుడు అందరితో పాటు మీకు మైక్ ఇచ్చారా ఇవ్వలేదా? శాసనసభ్యుడిగా మీరు ప్రమాణ స్వీకారం చేశారా చేయలేదా? శాసనసభ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసింది జీతభత్యాలు పొందడానికి కానీ నేను సూటిగా వైసీపీ శాసనసభ్యులను అడుగుతున్నాను. అలాగే అంతకుముందు గతంలో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేసే పరిస్థితి. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాడు. ఆ రోజున చక్రం నేనే తిప్పుతున్నాను అనుకున్నాడు. వాడు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు విర్రవేగి వాళ్ళ ఒక హోటల్లో మురళీ ఫార్చ్యూన్ హోటల్ నుంచి రాజకీయాలు నడపాల్సిన దుస్థితికి పెద్దిరెడ్డి దిగజారాడు అనేది కాదనలేని నిజం. కుప్పం వేలు వైనాట్ 175 కుప్పంలో కూడా గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి ఆఖరికి రాష్ట్రంలో 11 సీట్లు పరిమిత పరిస్థితులు. అలాగే ఏ రాష్ట్ర ప్రజలైనా, ఏ ప్రాంత ప్రజలైనా, కుప్పం ప్రజలు 8 సార్లు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి శాసనసభ్యుడిగా ఎన్నుకుని ఆయన్ని 8 సార్లు పోటీ చేసి 8 సార్లు గెలిపించిన కుప్పం ప్రజల దగ్గరికి వెళ్ళి, కుప్పం ప్రజలకి ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఆ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మేము మంత్రిని చేస్తామని అంటే కుప్పం ప్రజలు ఏమన్నా అమ్మాయి అడుగుతున్నాం. ముఖ్యమంత్రిని కాదని మంత్రిని ఎవడన్నా గెలిపిస్తాడా? ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, గత ప్రభుత్వంలో జరిగినంత అత్యంత తక్కువ అభివృద్ధి కానీ, అత్యంత ఎక్కువ అవినీతి కానీ, అలాగే గత ప్రభుత్వ హయాంలో రోడ్లు విధ్వంసం చేసిన తీరు కానీ, తెలుగు భాష నగుబాటు చేసిన విధానం కానీ, అన్నీ ఏది చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి, తుఫాన్ ప్రభావం కానీ, ఏదన్నా హరికేన్ లాంటి దాని ప్రభావం 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటుంది. కానీ వైసీపీ చేసిన ధ్వంసం కనీసం 5 ఏళ్లు పట్టే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇది గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరిని ఇప్పటికైనా మార్చుకుని తక్షణం శాసనసభ రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, మీరున్న రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మీరు భావిస్తే, మీ చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ తల్లిని మీరు ఆ రోజున గౌరవ అధ్యక్షురాలుగా వాడుకుని వైజాగ్లో ఓడిపోయినా ఆవిడ పనిచేస్తే మీ తల్లిని మీరు అవమానించిన తీరుగాను, ఆవిడతో 2 లక్షల మంది ముందు ప్లేనరీ సమావేశాల్లో రాజీనామా చేపిస్తాం భారతదేశ రాజకీయాల్లో నువ్వు ఒక్కడవే చేయగలిగావు. కన్న తల్లికి నచ్చని కొడుకు ప్రజలకు నచ్చుతాడా అనేది సందేహించాల్సిన అంశమే. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా అసెంబ్లీకి రావాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.